హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ తెలుగు అనిమే కుర్రోడు. ఈ వీడియో మనం క్లాస్ రూమ్ ఆఫ్ ది ఎలైట్ సీజన్ 4 ఎపిసోడ్ 6 మీకు తెలుగులో క్లియర్గా అయితే కవర్ చెబుతున్నాను. అండ్ రీసెంట్గానే మన ఛానల్లో వీడియోస్ని చాలా తక్కువ మంది చూస్తున్నారు. అండ్ మన సబ్స్క్రైబర్స్ కౌంట్కి అండ్ వ్యూస్ కౌంట్కి ఏమాత్రం సంబంధం లేదు. అండ్ ఎందువల్ల సరిగ్గా వీడియోస్కి రీచ్ కావడం లేదు నాకు అస్సలు అర్థం కావడం లేదు. అండ్ మీరు అడుగుతున్నట్లే లాంగ్ ఫార్మేట్ వీడియోస్ కూడా చేస్తున్నాను. అండ్ రీసెంట్గానే మన ఛానల్లో ప్రతి ఒక్క వీడియో కూడా 20+ మినిట్స్ రన్ టైం అయితే వస్తుంది. ఒకప్పుడు రన్ టైంకి ఇప్పటికీ దాదాపు డబల్ టైం పెరిగింది. అండ్ నేను కూడా అంతే ఎఫర్ట్ పెడుతున్నాను, బట్ రీచ్ అనేది రావడం లేదు. ఒకవేళ మన ఛానల్లో పెడుతున్న వీడియోస్ మీకు నచ్చడం లేదా, లేదంటే నేను సరిగ్గా ఎక్స్ప్లెయిన్ చేయడం లేదా, మీకు అర్థం కావడం లేదా, ఇట్లా ఏమైనా తప్పులు ఉంటే తప్పకుండా కామెంట్ సెక్షన్లో నాకు చెప్పడానికి ట్రై చేయండి. ఎందుకంటే మీరు పెట్టే కామెంట్స్ నుంచినే కదా మన ఛానల్ ఇంప్రూవ్ అవుతుంది. అండ్ అన్ని తప్పుల నుంచి రెక్టిఫై చేసుకొని మీకు ఇంకా మంచి వీడియోస్ తేవడం కోసం నేను ట్రై చేస్తూ ఉంటాను. అండ్ ఇప్పుడు కూడా ఈ విషయం మీకు ఎందుకు చెప్తున్నానంటే, అదర్ యానిమే తెలుగు కంటెంట్ క్రియేటర్స్లో మన ఛానల్లో పెట్టిన వీడియోస్ వేరే అదర్ యానిమే ఛానల్స్ ఎవ్వరు కూడా పెట్టలేదు. అండ్ వాళ్ళ రీచ్తో పోల్చుకుంటే మన ఛానల్ రీచ్ అనేది చాలా తక్కువ. అయినా సరే సో మన ఛానల్కి ఎక్కువ రీచ్ రావాలని చెప్పి నేను ఎప్పుడూ కూడా కోరుకోలేదు. అండ్ రీచ్ రావాలనుకుంటే నేను కూడా వాళ్ళలాగా నారుటో ఎక్స్ప్లెనేషన్ కానీ, లేదంటే వన్ పీస్ ఎక్స్ప్లెనేషన్ కానీ, సోలో లెవెలింగ్ కానీ ఇట్లాంటివి ఏవి చేసినా సరే మన ఛానల్ కూడా మంచి గ్రోత్ వస్తుందని నాకు తెలిసినా సరే నేను వాటిని చేయడం లేదు. ఎందుకంటే మీకు వేరే యానిమే కంటెంట్ తెలియాలి. అండ్ యానిమేలో ఎన్ని జోనర్స్ ఉంటాయి, అండ్ ఏ జోనర్లో ఏ యానిమేస్ బెస్ట్, అండ్ వాటిలో నాకు నచ్చినవి అండ్ మీరు అడుగుతుండేటివి అండ్ నేను చూడకోకుండా మీరు నాకు సజెస్ట్ చేసినవి వీటన్నిటిని కూడా కలుపుకొని నేను అండర్ రేటెడ్గా ఉండేవి ఇట్లాంటి యానిమేస్నే ఇప్పటి వరకు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వచ్చాను. అండ్ మెయిన్లీ ఇంకొక విషయం చెప్పాలి, మన ఛానల్లో మెంబర్షిప్ తీసుకున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే మీరు మెంబర్షిప్ తీసుకున్న మీరు అడుగుతుండే యానిమేస్ని నేను ప్రజెంట్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయనందుకు మీరు బాధపడుకోకుండా నా హెల్త్ గురించి మాట్లాడుతున్నందుకు నాకు ఎంతో సంతోషంగా ఉంది. అండ్ మెంబర్షిప్ తీసుకున్న ప్రతి ఒక్కరికి కూడా మళ్ళీ ప్రామిస్ చేసి చెప్తున్నాను, మీ మెంబర్షిప్ కంప్లీట్ అయిపోయే లోపల మీరు అడుగుతుంటే ప్రతి ఒక్క యానిమేషన్ కూడా కంప్లీట్ చేయడానికి నేను ఖచ్చితంగా ట్రై చేస్తాను. నేను ఇప్పటికీ మీరు పెడుతుండే ప్రతి ఒక్క కామెంట్ కూడా ఖచ్చితంగా హార్ట్ సింబల్ అయితే సెండ్ చేస్తున్నాను. దానికి మీనింగ్ మీరు పెడుతున్న ప్రతి ఒక్క కామెంట్ ని కూడా నేను చదువుతున్నాను. అండ్ మీరు అడుగుతున్న యానిమే ఎక్స్ప్లెనేషన్స్ అన్ని కూడా May 1st నుంచి రెగ్యులర్ గా వస్తాయి. రెడీగా ఉండండి. ఓకే, ఇంకా లేట్ అండ్ లాగ్ లేకుండా వీడియోని స్టార్ట్ చేసేసుకుందాం. ఇప్పటికే చాలా డిలే అయిపోయింది. ఎపిసోడ్ స్టార్టింగ్లోనే మనకి ఫోటో ప్లే చేస్తారు కానీ, బట్ ఈ ఫోటోలో ఉండే రూల్స్ గురించి ఇప్పుడే చెప్పసారు మేడం ఎక్స్ప్లెయిన్ చేయదు, టెస్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయకూడదు అంటుంది. బట్ నేను మీ అందరి కోసము ఈ రూల్స్ అనేటివి ఇప్పుడే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, ఫ్యూచర్లో మీకు కన్ఫ్యూజన్ రాకూడదని. వీళ్ళు ఐలాండ్కి అయితే July 19th అయితే వెళ్తారు సర్వైవల్ టెస్ట్ కోసము. అండ్ July 20 నుంచి August 3rd వరకు స్పెషల్ టెస్ట్ అయితే ఐలాండ్లో జరుగుతుంది. అండ్ August 4th నుంచి August 10th వరకు వీళ్ళకి ఫ్రీ టైం అనమాట, ఎంజాయ్మెంట్ ఉంటుంది. అండ్ August 11th అయితే వీళ్ళు రిటర్న్ వస్తారు. అండ్ నెక్స్ట్ ఐలాండ్ సర్వైవల్ టెస్ట్ లో ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా 8 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కార్డ్స్ అనేవి ఇస్తారనమాట, ర్యాండమ్ గా ఇస్తారు. అండ్ ఆ కార్డ్స్ నేమ్స్ చెప్తాను. ఒకటి లీడ్ ఆఫ్, సెకండ్ వచ్చి సప్లిమెంట్, థర్డ్ వచ్చి హాల్ఫ్, ఫోర్త్ వచ్చి బడవన్, అండ్ ఫిఫ్త్ వచ్చి ఇన్సూరెన్స్. ఈ 5 కూడా నార్మల్ వే. అండ్ మెయిన్ 3 కార్డ్స్ కూడా వాటిని స్పెషల్ కార్డ్స్ అని పిలుస్తారు. వాటిలో ఫస్ట్ వచ్చి రీఇన్ఫోర్స్మెంట్, సెకండ్ వచ్చి నీగేట్, అండ్ థర్డ్ వచ్చి ట్రయల్ కార్డ్ అనమాట. ఈ 8 డిఫరెంట్ కార్డ్స్ని కూడా టోటల్ ఆ సర్వైవల్ టెస్ట్లో ఉండే ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా ర్యాండమ్గా అయితే సెండ్ చేస్తారనమాట. అండ్ స్టూడెంట్స్ కూడా ఈ కార్డ్స్ని ట్రేడ్ చేసుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ సెకండ్ ఇయర్లో ఉండే అందరు స్టూడెంట్స్ కూడా వాళ్ళకి వచ్చే కార్డ్స్ని ట్రేడ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఆయన కోచ్కి ఒక కార్డు వచ్చి ఉంటుంది, ఆ కార్డుని మన ఆయన కోచి రియూన్ గానికి ఇచ్చేయచ్చు. అండ్ రియూన్ గాడు తన కార్డును వేరే వాళ్ళకి ఎవరికైనా ఇచ్చు. బట్ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి కానీ ఫైనల్ ఇయర్ వాళ్ళకి కానీ ఆ కార్డ్స్ని అయితే ట్రేడ్ చేసేకుండదు. సో ఇప్పుడు మీకు కార్డ్స్ గురించి చెప్పాను, అండ్ టెస్ట్ గురించి కూడా చెప్పాను. నెక్స్ట్ ఈ కార్డ్స్ అనేటివి ఎలా ఉపయోగపడతాయో వాటి గురించి కూడా చెప్తాను. ఫస్ట్ది లీడ్ ఆఫ్ కార్డు. దీన్ని ఉపయోగించుకొని మనము టెస్ట్ జరుగుతున్నప్పుడు మన దగ్గర ఉండే ప్రైవేట్ పాయింట్స్ని 50% వరకు యూజ్ చేసుకోవచ్చు. అండ్ సెకండ్ సప్లిమెంట్ అనమాట. దీన్ని ఉపయోగించుకొని మన దగ్గర ఉండే ప్రైవేట్ పాయింట్స్ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు టెస్ట్ తర్వాత. అండ్ నెక్స్ట్ కార్డ్ వచ్చి హాల్వ్ అనమాట. దీన్ని ఉపయోగించుకొని మనకి ఆ ఐలాండ్ టెస్ట్లో పడే ప్రైవేట్ పాయింట్స్తో పాటు పెనాల్టీ పాయింట్స్ కూడా ఉంటాయి కదా. సో ఆ పెనాల్టీ పాయింట్స్ ఎవరికైతే పడతాయో వాళ్ళ దగ్గర ఈ కార్డు ఉందనుకో, అప్పుడు వాళ్ళ దగ్గరికి పడే పెనాల్టీ పాయింట్స్ ఈ కార్డు అయితే రెడ్యూస్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 50,000 పడితే ఈ కార్డు ఉండే వాళ్ళు జస్ట్ 20,000 మాత్రమే పే చేస్తే చాలు. అండ్ నెక్స్ట్ 4th పాయింట్ బడవన్ అనమాట. అండ్ ఈ కార్డు ఉండే వాళ్ళు ఒక గ్రూప్ని అయితే క్రియేట్ చేసి ఉంటారు కదా. సో ఆ గ్రూప్ ఒకవేళ గెలిచిందనుకో అందరికి ప్రైవేట్ పాయింట్స్ వస్తాయి కదా. అండ్ అందరితో పాటు ఈ పిల్లోనికి కూడా ప్రైవేట్ పాయింట్స్ వస్తాయి. బట్ వీళ్ళందరికంటే 50% ఇంకా ఎక్కువ వస్తాయి అనమాట. లైక్ లీడర్కి కొన్ని ఎక్కువ పాయింట్స్ ఎలా వస్తాయో అలా అనమాట.
అండ్ నెక్స్ట్ వన్ ఇన్సూరెన్స్ కార్డ్ అనమాట. సో ఈ కార్డు ఉండే వాళ్ళకి పొరపాటున ఆ ఐలాండ్లో ఏదైనా గాయాలు తగిలాయనుకో వాళ్ళు ట్రీట్మెంట్ కోసం 1 డే లీవ్ తీసుకోవచ్చు టెస్ట్ మధ్యలోనే. అదే ఈ కార్డు స్పెషాలిటీ. అండ్ నెక్స్ట్ రాబోయే 3 కార్డ్స్ కూడా స్పెషల్ కార్డ్స్ అన్నాయి కదా, సో వాటిలో ఫస్ట్ కార్డ్ వచ్చి రీఇన్ఫోర్స్మెంట్ కార్డ్ అనమాట. యాక్చువల్గా ఈ ఐలాండ్ టెస్ట్లో మనకి మేజర్గా 6 మెంబర్స్ కలుపుకొని ఒక గ్రూప్ మాదిరి ఉంటారు. బట్ ఈ కార్డు ఎవరి దగ్గర అయితే ఉంటుందో వాళ్ళు 7th మెంబర్ కింద వేరే అదర్ గ్రూప్స్లో జాయిన్ కావచ్చు. అదే ఈ కార్డు యొక్క మెయిన్ స్పెషాలిటీ. అండ్ నెక్స్ట్ కార్డ్ వచ్చి నీగేట్ కార్డ్ అనమాట. ఒకవేళ ఈ కార్డు ఉండే వాళ్ళు వాళ్ళకి పడే పెనాల్టీ పాయింట్స్ని ఒక్క పాయింట్ కూడా పే చేయాల్సిన పని లేదు. వాళ్ళ దగ్గర ఉండే ప్రైవేట్ పాయింట్స్తో 100% డిస్కౌంట్ అయితే దొరుకుతుంది. అదే ఈ కార్డు యొక్క మెయిన్ స్పెషాలిటీ. అండ్ ఫైనల్ వన్ ట్రయల్ కార్డ్ అనమాట. ఈ కార్డును ఉపయోగించుకొని ఎగ్జామ్లో మనకు వచ్చే క్లాస్ పాయింట్స్, ఫర్ ఎగ్జాంపుల్ 50 క్లాస్ పాయింట్స్ వచ్చాయనుకోండి, ఈ కార్డు ఉపయోగించుకొని మనం వాటిని 75 క్లాస్ పాయింట్స్గా ఉపయోగించుకోవచ్చు. ఇవే టెస్ట్లో మనకి ఉపయోగించే మెయిన్ కీ ప్రిన్సిపల్స్ అనమాట. అండ్ వీటిని ఫ్యూచర్లో కూడా మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. బట్ మీకు ఒకటేసారి వీటి గురించి నేను క్లారిటీ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. సో జాగ్రత్తగా వినండి. ఒకవేళ అర్థంగా ఉంటే ఇంకోసారి వినడానికి ట్రై చేయండి. అప్పటికే అర్థం కాకుంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి, ఇంకొకసారి నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకప్పుడే చెప్పేసారా మేడం కూడా లాస్ట్ ఇయర్ మాదిరి ఈ ఐలాండ్ టెస్ట్ సేమ్గా ఉంటుందని అసలు అనుకోకండి. లాస్ట్ ఇయర్లో ఫస్ట్ ఇయర్ వాళ్ళని మాత్రమే ఈ టెస్ట్కి అలౌ చేసాము. బట్ దిస్ టైం మొత్తం ఆల్ 3 ఇయర్స్ స్టూడెంట్స్ కూడా ఈ టెస్ట్లో పార్టిసిపేట్ అవుతారు. అండ్ ఈ టెస్ట్ పార్టిసిపేట్లో మెయిన్ రూల్స్ గురించి మీకు ఫ్యూచర్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ ఇప్పుడు కొంచెం ఇన్ఫర్మేషన్ అనేది మీకు షేర్ చేయమని చెప్పారు కాబట్టి ఇప్పుడు మీకు ఆ ఇన్ఫర్మేషన్ అనేది చెప్తాను, జాగ్రత్తగా వినండి. అండ్ ఈ టెస్ట్లో ఎవరైతే టాప్ 3 స్పాట్స్లో వస్తారో వాళ్ళకైతే ప్రైవేట్ పాయింట్స్ వస్తాయి. అండ్ అది స్కూల్ వాళ్ళు లేరు, బాటంలో వచ్చిండే టాప్ 3 గ్రూప్స్ నుంచి వాళ్ళ యొక్క క్లాస్ పాయింట్స్ తీసుకొని వెళ్ళి ఎవరైతే గెలిచింటారో వాళ్ళకి ఇస్తారు. అండ్ సెకండ్ వచ్చి ఏ గ్రూప్ వాళ్ళైతే గెలిచారో అండ్ ఆ క్లాస్ పాయింట్స్ అన్నిటిని కూడా ఆ గ్రూప్లో ఉండే వాళ్ళకి ఈక్వల్గా అయితే స్ప్లిట్ చేస్తారనమాట. ఎంతమంది ఉంటారో వాళ్ళందరికీ కూడా ఈక్వల్గా ఇస్తారు. అండ్ మెయిన్ రూల్స్ గురించి చెప్పాలంటే గ్రూప్కి 3 కంపల్సరీ, సెకండ్ ఇయర్ వాళ్ళు కానీ ఫైనల్ ఇయర్ కానీ. బట్ ఫస్ట్ ఇయర్ వాళ్ళైతే గ్రూప్కి 4 మెంబర్స్ కంపల్సరీ అనమాట. అండ్ ఈ గ్రూప్ అనేది మెయిన్గా మిక్చర్ మెథడ్లో ఉంటుంది. సగం మంది అబ్బాయిలు ఉండొచ్చు, సగం మంది అమ్మాయిలు ఉండొచ్చు. బట్ మీరు ఇందులో మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది 50% కంటే ఎక్కువ అమ్మాయిలే ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ 3 ఉండే గ్రూప్లో 2 అమ్మాయిలు, 1 అబ్బాయి కంపల్సరీగా ఉండాలి. అలాగే ఇప్పుడు మీరు ఏదైతే గ్రూప్ని సెలెక్ట్ చేసుకుంటారో ఆ గ్రూప్ అంతా కూడా మీ ఇయర్ వాళ్ళే ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ క్లాస్ 2D వాళ్ళంతా కూడా సేమ్ ఇయర్ వాళ్ళతో అయితే గ్రూప్ కావచ్చు. లైక్ 2Dలో ఒకడు, 2Bలో ఒకడు, 2Cలో ఒకడు, ఆ విధంగా కావచ్చు. క్లాసెస్ వేరుగా ఉన్నా పర్లేదు కానీ బట్ ఇయర్ మాత్రం చేంజ్ అవ్వకూడదు. అదే మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. అది ఫస్ట్ ఇయర్ వాళ్ళకి అండ్ ఫైనల్ ఇయర్ వాళ్ళకి కూడా వర్తిస్తుంది. అండ్ మెయిన్గా చెప్పాలంటే ఇక్కడ మీరు సగం గ్రూప్ను మాత్రమే సెలెక్ట్ చేసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మినీ గ్రూప్లో 3 ఉంటే అక్కడ టెస్ట్ స్టార్ట్ నుంచి మీ ఇండే సగం గ్రూప్ అనేది మీరే యాడ్ చేసుకోవాలి. ఆ విధంగా సెకండ్ ఇయర్ అండ్ ఫైనల్ ఇయర్ వాళ్ళు గ్రూప్కి 6 మెంబర్స్ ఉంటే అదే ఫస్ట్ ఇయర్ వాళ్ళు గ్రూప్కి 8 మెంబర్స్ ఉంటారనమాట. అది గుర్తుపెట్టుకోండి. బట్ ఇక్కడ మీరు 50% కంటే ఎక్కువ మంది అమ్మాయిలనే ఉంచుకోవాలి కాబట్టి సెకండ్ ఇయర్ అండ్ ఫైనల్ ఇయర్ వాళ్ళకి మాక్సిమం గ్రూప్లో 4 మెంబర్స్ గర్ల్స్ ఉంటారు అండ్ 2 మాత్రమే బాయ్స్ ఉంటారనమాట. అది లేకపోతే 3x3 బాయ్స్ 3 గర్ల్స్ 3 అయినా ఉండొచ్చు. అండ్ నెక్స్ట్ పాయింట్, ఎవరైనా సరే ఈ టెస్ట్ని స్కిప్ చేద్దాం అనుకోని డ్రాప్ అవుట్స్ అయితే వాళ్ళకి ఖచ్చితంగా పెనాల్టీ అయితే పడుతుంది. అండ్ ఒకవేళ మీ టీంలో నుంచి ఎవరైనా డ్రాప్ అవుట్ అయితే అప్పుడు ఆటోమేటిక్గా మిమ్మల్ని అండ్ మీ గ్రూప్ని అంతటిని ఈ టెస్ట్ నుంచి ఫెయిల్ చేస్తాము. అండ్ ఎవరైతే డ్రాప్ అవుట్ అవుతారో వాళ్ళకి ఖచ్చితంగా పెనాల్టీ అయితే పడుతుంది, జాగ్రత్తగా ఉండండి అంటుంది. అండ్ నెక్స్ట్ మన కోఎన్జీ గారు చబసర మేడం తాకొచ్చి, మేడం మీరు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పడం మర్చిపోయారు. ఇన్ఫ్యాక్ట్ ఒక అబ్బాయికి హెల్త్ బాగాలేకుంటే తను ఒక రోజు రెస్ట్ తీసుకోవచ్చు కదా, అలాగే ఒకే అబ్బాయి సింగిల్గా ఈ టెస్ట్లో పాల్గొనొచ్చా అనడంతో ఇంకా ఆ మాటలైన చబసర మేడం కూడా నీ ఇంటెన్షన్ ఏందో నాకు అర్థమైంది. నువ్వు లాస్ట్ ఇయర్ మాదిరి ఈ ఐలాండ్ టెస్ట్ నుంచి తప్పించుకోవాలనుకుంటే అది నీకే హానికరం. ఇన్ఫ్యాక్ట్ నువ్వు కానీ పొరపాటున స్కిప్ చేసావు అనుకో ఈ టెస్ట్, అప్పుడు నీకు పెనాల్టీ కింద 6 మిలియన్ పాయింట్స్ పడతాయి. నువ్వు ఎలాగో వాటిని కట్టలేవు కాబట్టి అన్నీ మూసుకొని ఈ స్కూల్ నుంచి ఎక్స్పెల్ అయిపోతావు. సో ఇప్పుడు నువ్వు ఏం చేద్దాం అనుకుంటున్నావు అనడంతో ఇంకా మాట్లాడిన కోఎన్జీ గారు కూడా, మీరు ఇంత మర్యాద చెప్పి నుంచి నేనేం చేస్తాను, నా సావు నేను చేస్తాలే, ఇంకా మీరు వెళ్ళొచ్చు అని చెప్పి చబసీర మేడం పంపించేసి వెంటనే ఇంటికి తిరిగి ఇంకా చాలా ఆయన కోజీ బాయ్ నువ్వు అప్పటి నుంచి నన్నే గమనిస్తున్నావు అని నాకు తెలుసు, నాతో నీకేమైనా పని ఉందా అనడంతో ఇంకా అక్కడికి వచ్చిన మన ఆయన కోజీ కూడా, నేను కేవలం నువ్వేం చేస్తున్నావు చూద్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే నువ్వు ఎవరిని నమ్మవు కదా, అట్లాంటివి ఈ టెస్ట్లో ఎవరితో పాటు గ్రూప్ అవుతావని తెలుసుకోవాలనే ఆలోచన నాకుంది అనడంతో ఇంకా ఆ మాట్లాడిన కోఎన్జీ గారు కూడా
కూడా ఓ నువ్వు నా గురించి అంతగా కన్సర్న్ చూపిస్తున్నావా, అయితే ఒక పని చేయి, నన్ను నీ గ్రూప్లోనే జాయిన్ చేసుకో అని అడుగుతాడు. ఇంకా ఆ మాటలు అయ్యాన కొజీ నాకు కూడా నేను జాయిన్ చేయించుకోవాలనే ఆలోచన ఉంది, బట్ నువ్వు ఫస్ట్ డేనే డ్రాప్ అవుట్ అయిపోతావు, అప్పుడు నా సావు నేను సావాల్సి వస్తుంది, సో అందుకనే నేను చేయించుకోను అనడంతో ఇంకా ఆ మాటలు కోయించగాడు మరి నా సావు నేను చేస్తాను నీకెందుకు, ఆ ఎగ్జామ్ టెస్ట్ వచ్చే లోపల నా అగసాట్లేదో నేను పడతాలే అని చెప్పి మనోడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అండ్ నెక్స్ట్ మన సూడోగాడు హొరికిత హినాట అసలు ఈ ఎగ్జామ్లో మనం ఎలా టాప్ రావాలి, ఒకవేళ మనమే టాప్ వచ్చినా సరే బాటంలో రాకోకుండా ఉండాలి, అప్పుడే మనకి అడ్వాంటేజ్ ఉంటుంది. బహుశా ప్రతి గ్రూప్ కూడా మన క్లాస్లో ఉండే వాళ్ళంతా కూడా ఒక మంచి గ్రూప్గా సెట్ అయితేనే మనం ఈ టెస్ట్లో సర్వైవ్ కాగలము, దానికి ఎటువంటి ప్లాన్స్ వేయాలని చెప్పి హొరికిత ఆలోచిస్తుండగా ఇంకా అప్పుడే మన సూడోగాడు తనకుండే మినీ బ్రెయిన్ ఉపయోగించి హొరికిత మనం ఎందుకని ఒక 3 క్లాస్ అలయన్స్ ఫామ్ చేయొచ్చు, అప్పుడు మనకు యూస్ఫుల్ ఉంటుంది అనడంతో ఇంకా మాట్లాడిన హొరికిత ఓ నువ్వు చెప్తానే కరెక్టే, ఎనిమికి మనకు ఫ్రెండ్ కాబట్టి సో ఎలాగో మనం క్లాస్ సి వాళ్ళతో మాట్లాడము, సో క్లాస్ బి వాళ్ళు ఇంకా మనం ఒక అలయన్స్ ఫామ్ చేద్దామని చెప్తుంది. ఇంకా అప్పుడే హినాటగాడు బహుశా మనం ఇదే ఐడియాని క్లాస్ ఏ వాళ్ళతో కూడా మాట్లాడామంటే వాళ్ళు కూడా ఖచ్చితంగా మనకి మంచిగా రిప్లై ఇస్తుంది, అప్పుడు మనము ఒక మంచి అలయన్స్ ఫామ్ చేయొచ్చు అనడంతో ఇంకా అప్పుడే వీళ్ళందరికీ ఒక నోటిఫికేషన్ వస్తుంది. అండ్ ఇక్కడే సీన్ అనేది కట్టే నెక్స్ట్ సీన్లో మన అయాన కొజీ హొరికిత మాట్లాడతారు. అప్పుడే హొరికిత ఆల్రెడీ ఇచ్చిన రోజు తన మూవ్ అనేది స్టార్ట్ చేసింది, తను ఆల్ సెకండ్ ఇయర్స్ అందరికీ కూడా కలిసికట్టుగా పనిచేద్దామనే ఒక నోటిఫికేషన్ పెట్టింది. సో తను ప్రతిసారి కూడా ఇలాగే అంటుంది, బట్ నాకు ఒక ఆలోచన ఉంది ఆయనకొచ్చి నువ్వెందుకని మన క్లాస్లో గ్రూప్గా కాకుండా సింగిల్గా పోటీ చేయడంతో ఇంకా ఆ మాటలిన మనోడు కూడా అసలు నేనే ఎందుకు చేయాలి, ఇన్ఫ్యాక్ట్ నాకు ఆ టెస్ట్ గురించి ఏమీ తెలియదు, జస్ట్ టెస్ట్ ఉంది అనేది ఒక్కటే నాకు తెలుసు అనడంతో ఇంకా హొరికిత కూడా నాకు నీ మీద నమ్మకం ఉంది, ఇన్ఫ్యాక్ట్ నువ్వు ఒంటరిగా పార్టిసిపేట్ చేసినా సరే ఖచ్చితంగా నువ్వే ఫస్ట్ వస్తావు, అప్పుడు మన క్లాస్లో ఉండే మెయిన్ డే గ్రూప్స్ అన్నింటినీ కూడా కొంచెం ముందరంజుకి తెప్పించవచ్చు, లేకపోతే వాళ్ళకి ఏదైనా హెల్ప్ చేయొచ్చు, ఒకవేళ బాటంలో ఉండే టీమ్స్కి అయినా సరే మనం పాయింట్స్ ద్వారా వాళ్ళకి పెనాల్టీ కానీ లేదంటే ఎక్స్పెన్షన్ కానీ పడకోకుండా చేయొచ్చు అనడంతో ఇంకా ఆ మాటలు ఆయనకు వచ్చి ఒకవేళ నువ్వు చెప్పినట్లు అంతా జరిగినా సరే బాటంలో ఉండే 5 గ్రూప్స్ ఖచ్చితంగా పెనాల్టీ పడుతుంది, లేకుంటే ఎక్స్పెల్షన్ పడుతుంది. సో 5 గ్రూపుల్లో అంటే మన క్లాస్ వాళ్ళు సగం మంది అయినా ఉంటారు, వాళ్ళందరినీ ప్రైవేట్ పాయింట్ దగ్గర నుంచి కాపాడడం అంటే అసలు ఇది ఇంపాసిబుల్ అంటాడు. ఇంకప్పుడే హొరికిత అది నాకు కూడా తెలుసు, వన్స్ టెస్ట్ స్టార్ట్ అయ్యి నుంచి మనం పాయింట్స్ అయితే ఎవరికి సెండ్ చేయలేము, అందుకని నా దగ్గర ఒక ఆలోచన ఉంది, ఎవరి లైఫ్ అయితే రిస్క్లో ఉందో వాళ్ళకి ఈ టెస్ట్ స్టార్ట్ చేయడం కంటే ముందు మన దగ్గర ఉండే ప్రైవేట్ పాయింట్స్ అన్ని కూడా వాళ్ళకి ఇద్దాం, ఆ విధంగా వాళ్ళని కాపాడచ్చు. బట్ ఇందులో ఒక రిస్క్ అనేది ఉంది, ఒకవేళ మనం వాళ్ళకి సెండ్ చేసినా సరే ఆపోజిట్లో ఆ రిస్క్ అనేది మన లైఫ్కి వచ్చింది అనుకో, అప్పుడు మనల్ని కాపాడేవాడు ఒక్కడు కూడా ఉండడు. సో ఇప్పుడు ఈ ఐడియా కూడా వర్కౌట్ కాదు కదా అనడంతో ఇంకా అయన కోచ్ కూడా అట్లయితే ఈ టెస్ట్లో ఎవడి సావు వాడే చావాలి అండ్ ఎవడి బాధ్యతలు వాడే తీసుకోవాలి అండ్ ఎవడి సర్వైవల్ వాడే చూసుకోవాలి అంతే కదా అనడంతో ఇంకా హొరికిత కూడా అవును దీని మీద నాకు ఏమన్నా మళ్ళీ ఐడియాస్ వస్తే మళ్ళీ కలిసి మాట్లాడదామని చెప్పి తను అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంకా ఎప్పుడైతే తను వెళ్ళిపోతుందో అక్కడికి సడన్గా మన ఆల్బర్ట్ గాడు, హియోరి ఇంకా ఇషిజాకి గాడు వస్తాడు. ఇంకా వీళ్ళని చూసి మన ఆయన కొద్ది ఏంట్రా మీరు వచ్చారు, ఎక్కడో తేడా ఇరుక్కు, దయచేసి నన్ను వదిలేస్తే నేను మా ఇంటికి పోతా అంటాడు. ఇంకా ఇషిజాకి గారు కూడా కమాన్ అంతా కలిసి వెళ్ళిపోదాం పదా అని చెప్పి నెక్స్ట్ మీటింగ్ వాళ్ళ ఇంట్లో పెట్టుకుంటారు. అప్పుడే మన ఇషిజాకి గాడు, నేను ఆల్బర్ట్ గాడు ఇంకా హియూరి వీళ్ళ ముగ్గురు కూడా క్లాస్ బి వాళ్ళతో అయితే పేరు కావాలనుకుంటున్నాం, సో నువ్వు అది చేపించాలి అనడంతో ఇంకా ఆ మాటలిన మనోడు కూడా ఒకవేళ దీన్ని చేపిస్తే నాకేం లాభం అనడంతో ఇంకా మన ఇషిజాకి గాడు కూడా ఊరికే ఏం కాదులే నీకు క్లాస్ ఏ వాళ్ళ తరపు నుంచి పేరప్ అనేది చేస్తాము, లేకుంటే నీకు 20 మిలియన్ ప్రైవేట్ పాయింట్స్ ఇస్తాము అనడంతో ఇంకా ఆ మాటలే ఆయనకు వచ్చి కొంపతీసి ఈ ఆఫర్ వెనకల రియూన్ గడ్ ఉన్నాడా లేదంటే ఈ చెత్త ఐడియా నీదేనా అనడంతో ఇంక ఇషిజాకి గడు రియూన్ గన్కి దీనికి అసలు ఏం సంబంధం లేదు, ఇది కేవలం నా ఐడియా అంటాడు. ఒకవేళ మరి రియూన్ గానికి తెలిస్తే అని చెప్పి ఆయన కొంచెం అడగడంతో ఇంక ఇషిజాకి గారు కూడా తెలిస్తే తెలుసనిలే, బట్ ఎట్టి పరిస్థితుల్లో కూడా అన్ని వానికి చెప్పే చేయాలంటే మా వాళ్ళకి కుదరదు. ఇన్ఫాక్ట్ ఈ స్పెషల్ టెస్ట్లో మా అందరికీ ఒకటే ఆలోచన ఉంది, మా ఈ సెకండ్ ఇయర్ క్లాస్ పాయింట్స్ ఎవరికి కూడా వెళ్ళకూడదని మేము కోరుకుంటున్నాం, సో అందుకని మాకు నువ్వు కావాలి ఆయన కొజి నువ్వు మాకు హెల్ప్ చేస్తావా లేదా అనడంతో దానికి మనోడు కూడా నాకు మీ సిచ్యువేషన్ అర్థమవుతుంది, బట్ నేను ఇప్పుడు మీకు ఏ మాట చెప్పలేను అనడంతో ఇంకా అప్పుడే హీరో కూడా ఓకే బహుశా మనం అనుకుంటానే తప్పు అనుకుంటా, ఇన్ఫ్యాక్ట్ ఒక టాప్ గ్రూప్ రావడానికి ఒక మంచి అవకాశం ఉంది, అదే ఒక బెస్ట్ గ్రూప్ అండ్ ఆ గ్రూప్లో అయానా కోజీ, రియూన్ గడు ఇంకా క్లాస్ 1B నుంచి కనీడా వీళ్ళ ముగ్గురు ఉన్నారంటే ఖచ్చితంగా వాళ్ళ గ్రూపే టాప్ ప్లేస్లో వస్తుంది, దీనికి నువ్వేమంటావు అనడంతో ఇంకా ఆ మాటలు నిషిజాకి గడు ఆ రియూన్ గడు బొచ్చుబి మన మాట ఏంటిలే అని చెప్పి బాధపడతాడు. ఇంకా ఆయన కోచ్ కూడా బహుశా నేను మీరు అనుకుంటా అంటే ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ కాలేననుకుంటా, కానీ మీరు చెప్పింది ఈ ఐడియా గురించి నేను ఆలోచిస్తానని చెప్పి మనోడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ నెక్స్ట్ సీన్లో మన ఈకే గాడు షినహోర పాపతో పులిహోర కలపడం కోసం తనతో పాటు వెళ్తూ ఉంటాడు.
ఇంకప్పుడే సినిహోర కూడా ఏంట్రా సడన్గా సూడో గాడు అండ్ మెయిన్ వాళ్ళని వదిలేసి నాతాకు వచ్చేవడంతో ఇంకా మన ఈకే గాడు కూడా ఇన్ఫాక్ట్ నేను వాళ్ళతో మాట్లాడడం ఒకప్పుడే మానేశాను. అందరూ కూడా నేను లేకపోకుండా సుఖంగా ఉంటున్నారు. ఇంకా నేను కూడా వాళ్ళని డిస్టర్బ్ చేయదలుచుకోలేదు. అండ్ ప్రెసెంట్ నేను ఇక్కడికి వచ్చిండేది నువ్వు నాతో పాటు గ్రూప్లో జాయిన్ అవుతావా అని అడుగుతాడు. ఇంకా ఆ మాట అయిన సినిహోర ఎందుకురా ఇప్పుడు సడన్గా నా మీద ఇంత ప్రేమ కలిగింది అనడంతో ఇంకా ఆ మాటలనే ఈకే గాడు అలా ఏం లేదు, నీకు తెలుసు కదా ఈ టెస్ట్లో మనం ఈ స్కూల్ నుంచి ఎక్స్పెల్ అయిపోయే ఛాన్స్ కూడా ఉంది. సో నేను నిన్ను కాపాడదామని అనుకుంటున్నాను. ఏదో నాకుండే మంచితనం వల్ల నేను కాపాడదామని నేను వచ్చాను. ఇన్ఫ్యాక్ట్ నేను నీకు ప్రామిస్ చేస్తున్నాను, నేను ఖచ్చితంగా జాగ్రత్తగా చూసుకుంటాను అనడంతో ఇంకా ఆ మాటలైన శనివారం కూడా అసలు నిన్ను ఎవడడిగారా నన్ను కాపాడమని, నేను అడిగానా, నీ తొక్కలో ఆఫర్ మడిచి నీ దగ్గరే పెట్టుకో, నాకేం అవసరం లేదంటుంది. ఇంకా అలా వీళ్ళు వెళ్తూ ఉండగా అప్పుడే సడన్గా అక్కడికి మనకు పొట్టిదైన కుషిడ పాప వచ్చి, అరే నీకు ఒక విషయం తెలుసా, క్లాస్ 2కి చెందిన కూబిషా పాప నిన్ను తన గ్రూప్లో ఇన్వైట్ చేసింది, నువ్వు ఇష్టమైతే మనం వెళ్ళి మాట్లాడదాం అనడంతో ఇంకా ఆ మాటలని ఈకిగాడు, అవునా మరి ఇంత లేట్గా చెప్తావు, పద త్వరగా వెళ్ళి కలుద్దాం అంటాడు. ఇంకా అప్పుడే మన కుషిడ బహుశా నువ్వు ఇక్కడ శనిహోరతో ఏదో ఇంపార్టెంట్ మ్యాటర్ మాట్లాడుతున్నావు అనుకుంటా అనడంతో ఇంకా అప్పుడే శనిహోర కూడా ఏం పర్లేదు వాడినేం నేను పిలవలేదు, ఆనా కొడుకే కుక్క పిల్ల మాదిరి నా వెనకలు వచ్చాడు, నీకు ఇష్టం ఉంటే పిలిచకు అంటుంది. ఇంకా ఆ మాటలని ఈకేగాడు కోపంతో, నీకు తెలుసా కుషిడా, మనతో ఒకరికి ఇష్టం లేనప్పుడు మనం వాళ్ళ దగ్గర ఎంతసేపు ఉన్నా వేస్ట్లే, ఈ పొట్టిదాన్ని వదిలేసి నీతో పాటు నేను వస్తాను, కమాన్ త్వరగా వెళ్ళి తనతో మాట్లాడదాం పదా అని చెప్పి మన ఈకే గాడు కుషిడా పాప అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇంకెప్పుడైతే మన ఈకే గాడు అలా వెళ్ళిపోతాడో ఒక్కసారిగా మన శనివార పాప ఎంతో బాధపడుతుంది. అండ్ నెక్స్ట్ సీన్లో మన అయ్యన కొజి దాకా హొరికిత వచ్చి, అరే అయ్యన కొజి ఇప్పుడు మనం కొంచెం కష్టాల్లో పడ్డాం, ఇన్ఫ్యాక్ట్ మనం ఈ టెస్ట్లో గెలవాలంటే ఖచ్చితంగా నువ్వు ట్రయల్ కార్డ్ సంపాదించాలి అనడంతో ఇంకా అప్పుడే మన అయ్యన కొజి ఆ ట్రయల్ కార్డుని చూసుకుంటా దాని రూల్స్ని బాగా చదువుతాడు. ట్రయల్ కార్డ్ వల్ల మనకి 50% క్లాస్ పాయింట్స్ ఇంక్రీజ్ అయితే, బట్ ఇక్కడ మెయిన్ చిక్ ఏంటంటే ఆ ట్రయల్ కార్డ్ ఎప్పుడు ఉపయోగపడుతుందంటే మనం టాప్ 30% లోపల ఉంటేనే, ఒకవేళ 30%లో లేకపోతే అప్పుడు మనకంటూ ఒక పెనాల్టీ పాయింట్ పడుతుంది. అండ్ దాని నుంచి కాపాడడానికి మన స్కూల్ వాళ్ళు కొన్ని ప్రైవేట్ పాయింట్స్ ఇస్తారని చెప్పి అందులో అయితే ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇంకా దాన్ని చూసిన ఆయన కోజీ కూడా బహుశా ఈసారి ఫస్ట్ రావడం కొంచెం కష్టమే అనుకుంటాయి, ఎందుకంటే మనకు కావాల్సిన కార్డు ట్రేడ్ చేసుకోవడం కోసం అవతల వ్యక్తి ఇంట్రెస్ట్గా ఉన్నా లేదో నాకెలా తెలుస్తుంది అనడంతో ఇంకా ఉరికిత కూడా అది ఎలాగైనా నువ్వే తెలుసుకోవాలి, ఎందుకంటే నీకే సత్తా ఉంటుంది అంటుంది. ఇంకా మాటలైన ఆయన కోజీ ఈ తొక్కలో ముండకి భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయనుకుంటాడు. అండ్ ఈ గ్యాప్లోనే మన ఈకే గైడ్ శనిహోర తాకొచ్చి, ఏంటి నీకు ఆల్రెడీ పార్ట్నర్ దొరికాడా అనడంతో ఇంకా ఆ మాటలైన శనిహోర కూడా, అవునరా నాకు పార్ట్నర్ దొరికాడు, లేదంటే దొరకలేదు, అది నీకేలా అవసరం, నీ పని నువ్వు చూసుకో, దిట్స్ నాట్ యువర్ ప్రాబ్లం, దిట్స్ మై ప్రాబ్లం అంటుంది. ఇంక ఈకే గారు కూడా అయినా మనం ప్రామిస్ చేసుకున్నాం కదా హొరికితకు చెప్పుకోకుండా ఎవరు పార్ట్నర్ చేసుకోకూడదు అనడంతో ఇంకా అప్పుడే మన శనివార పాప కూడా, అది నా సావు నేను చత్తలే, అయినా నేను ఇంకా మనతో పార్ట్నర్ కాలేదు, జస్ట్ మేము మాట్లాడుకుంటున్నాం, ఈరోజు ఈవినింగ్ కాఫీ షాప్లో కలిసి దాని గురించి మాట్లాడుకుని నుంచి నేను అగ్రిమెంట్ చేసుకుంటాను అంటుంది. ఇంకా ఆ మాటలైన మన ఈకే గారు కూడా, సరేలే నీ పార్ట్నర్ ఎవరు కనీసం అదైనా చెప్పు అంటాడు. ఇంకా అప్పుడే మన శనివార పాప, వాడు ఎవడో కాదు క్లాస్ 2Bకి చెందిండే కామియా గడ్ అంటాడు. ఇంకా ఆ మాటలన్నీ ఈకే గాడికి ఫ్యూజ్లు ఎగిరిపోయి, ఏంటి కామియా గడా, వాడు ఒక పెద్ద ప్లే బాయ్, వానితో ఎందుకు పార్ట్నర్ అయ్యేవంటంతో దానికి మన శనిహోర కూడా, వాడేం నువ్వు అనుకుంటున్నట్టు ప్లే బాయ్ ఏం కాదు, వాడు ఎంతో మంచి వ్యక్తి, మేము ఆల్రెడీ కలిసి డిస్కస్ చేసాము, ఇప్పుడు మేమే పార్ట్నర్ అవుతాము అనడంతో ఇంకా ఆ మాటలని ఈకే గడు భలే బాధపడతాడు. అండ్ నెక్స్ట్ సీన్లో మన ఆయన కోజీ సైలెంట్గా వెళ్ళి కెఫ్టేరియాలో హినాటా గంత అయితే మాట్లాడుతుంటాడు. అండ్ మన హినాటా గడు ఇక్కడ ఎందుకు వచ్చాడంటే కామియా గాడు ఇంకా మన శనిహోర ఇద్దరు మాట్లాడుతూ ఉంటారు. అండ్ వాళ్ళిద్దరూ ఏం మాట్లాడుకుంటున్నారు ఇండియన్ కోసం అక్కడికి మన ఈకే గడు వచ్చింటాడు. అండ్ వీళ్ళ ముగ్గురిని స్పై చేయడం కోసం మన ఆయన కోజీ అయితే హినాట గారిని అక్కడికి పంపించింటాడు. ఇంక వెంటనే ఇక్కడికి వచ్చింది మన ఆయన కోజీ, సర్లే ఇప్పుడు మ్యాటర్ ఎంతవరకు వచ్చింది అనడంతో ఇంక హినాట గారు కూడా బహుశా వాళ్ళిద్దరు పార్ట్నర్ అవడానికి చాలా దగ్గరలో ఉన్నారు, బట్ వాళ్ళ పార్ట్నర్ అయితే ఖచ్చితంగా మన ఈకే గడు సూసైడ్ చేసుకుంటాడు, వాళ్ళిద్దరు పార్ట్నర్ కావాలని చెప్పి మన ఈకే గడు ఎంతగానో అనుకుంటున్నారు కానీ బట్ అది జరిగేటట్లేదు. ఒకవేళ వాళ్ళిద్దరు పార్ట్నర్ అయిపోతే ఈకే గానికి మనం ఎటువంటి పార్ట్నర్ ఎతకాలి అనడంతో ఇంకా అయాన కోజీ కూడా అప్పటికి ఆలోచిద్దాంలే అని చెప్పి మనోడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అలా అక్కడ నుంచి వెళ్ళిపోతున్న మన ఆయన కోచ్ దగ్గరికి చీకై మట్సుషీటా వస్తుంది. అంతే మనం సీజన్ 3 ఎండింగ్లో చూస్తామన్నమాట. ఇంకా అప్పుడే అక్కడికి వచ్చిన మట్సుషీటా కూడా మన ఆయన కోచ్ని చూసుకుంటా, నేను ఆల్రెడీ నీకు అండ్ హినాటా గానికి జరిగిన కన్వర్జేషన్ విన్నాను, అండ్ ఎందుకని మీరు ఆల్రెడీ ఈకే గాని గురించి అంతగా ఆలోచిస్తున్నారనడంతో ఇంకా అప్పుడే మన ఆయన కోచ్ కూడా అదంతా మన క్లాస్ గురించేలే అని చెప్తాడు. ఇంకా అప్పుడే మన చీకై కూడా, నేను ఒకప్పుడు నీ గురించి ఏమో అనుకున్నా బాని, బట్ నేను అనుకునే దానికంటే నువ్వు ఎంతో మంచివాడివి, అందరి గురించి బాగానే ఆలోచిస్తున్నావు, సరే కానీ నేను ఇక్కడికి వచ్చిన మ్యాటర్ నీకు చెప్పడం మర్చిపోయాను, నీ దగ్గర ట్రయల్ కార్డ్ అనేది ఉంది కదా, సో దాన్ని ఎవరు తీసుకోరు, బట్ దాన్ని ఖచ్చితంగా నువ్వు ఈ మంత్ ఎండ్ లోపల ఎవరో ఒకరికి అంటగడతావులే, నాకు నీ మీద నమ్మకం ఉంది అంటుంది. ఇంకా ఆ మాటలు ఆయన కోజీ,
ఒకవేళ నా దగ్గర ఈ ట్రయల్ కార్డు ఉంది కాబట్టి నాతో ఎవరు కూడా గ్రూప్ చేసుకోరు. ఒకవేళ నేను గ్రూప్ క్రియేట్ చేయాలనుకున్నా సరే అది ఈ మంత్ ఎండ్ వరకు జరగదు. అండ్ నా గ్రూప్లో ఎవరు పార్టిసిపేట్ చేస్తారు అనడంతో ఇంకా ఆ మాటలని చీకే కూడా అలా ఏమనుకోద్దు, నీ గ్రూప్లో జాయిన్ కావడానికి కూడా ఎంతో మంది ఉంటారులే అని చెప్పి అప్పుడే మన ఆయన కోచ్కి ఒక పేపర్ ఇచ్చి ఇది నా కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్, వీలు కుదిరినప్పుడు నాకు ఒక కాల్ చేయని చెప్పి తను అక్కడి నుంచి సిగ్గుపడుకుంటూ వెళ్ళిపోతుంది. ఇంకా దాన్ని చూసిన మన ఆయన కోచ్ కూడా నా ఖాతాలో ఇంకొక అమ్మాయి బలి అనుకుంటాడు. అండ్ నెక్స్ట్ సీన్లో మన ఆయన కోచ్ దాకి మన ఇషిజాకి గడు వచ్చి అరే మామ నువ్వు మా గ్రూప్లో జాయిన్ అవుతావా అనడంతో ఇంకా ఆయన కోచ్ రే వద్దులే పోరా రే నేను దేని గురించి ఆలోచిస్తున్నాను అని చెప్తాడు. ఇంకా అప్పుడే అక్కడికి ఇంకొక కొత్త క్యారెక్టర్ని చూపిస్తారు. తిన పేరు నిషినో అనమాట. తిను కూడా క్లాస్ 2కి చెందిన అమ్మాయి. ఇంకా అప్పుడే నిషినో అక్కడికి వచ్చి అంటే నువ్వు అక్కడ నుంచి పరిగెత్తుకుంటా ఇది ఇంపార్టెంట్ పని ఉందని చెప్పి ఇక్కడికి వచ్చి ఈయన్ని కలిసావా అండ్ మీ ఇద్దరికి ఎప్పటి నుంచి పరిచయం ఉంది అనడంతో ఇంకా దానికి మన ఇషిజాకి గడు కూడా అది లాంగ్ స్టోరీలే, అసలు నువ్వెందుకు వచ్చావు అనడంతో ఇంకా ఆ మాటలు నిషిన కూడా అది నేను అడుగుదాం అనుకున్నా, అసలు నువ్వెందుకు వచ్చావు అండ్ వీణ్ణి ఎందుకు కలుస్తున్నావు, అసలు మీ ఇద్దరు కలిసి ఇక్కడ ఏం చేద్దాం అనుకుంటున్నారు అనడంతో ఇంకా అప్పుడే మన ఇషిజాకి గారు కూడా మేము గ్రూప్ గురించి డిస్కస్ చేద్దాంలే ఐలాండ్ టెస్ట్ గురించి అనడంతో దానికి నిచ్చిన కూడా ఓ అట్లయితే ఓకేలా అంటుంది. ఇంకా అప్పుడే మన ఆయన కోజి ఓకే మామ నేను నిన్న ఒక ప్రశ్న అడుగుతాను సమాధానం చెప్తావా అనడంతో దానికి ఇషిజాకి గారు కూడా నువ్వు ఎన్ని ప్రశ్నలైనా అడుగు నేను నీకు ఈజీగా చెప్తానని చెప్తాడు. ఇంకా అప్పుడే మనోడు కామియా గాని గురించి అడుగుతాడు. ఇంకా ఆ మాటలని ఇషిజాకి గారు నాకు తెలుసులే వాడు ఒక మంచి అథ్లెటిక్ అండ్ ఎంతో మంచి అబ్బాయి అనడంతో ఇంకా అప్పుడే మనోడు సరేలే కానీ తనకి షినిహోరా ఎప్పటి నుంచి తెలుసు, ఐ మీన్ షినిహోరాతో తను గ్రూప్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాడు, అసలు ఎందుకని తను పర్టికులర్గా షినిహోరాని సెలెక్ట్ చేసుకున్నాడు నాకు అది తెలియాలి అనడంతో ఇంకా ఆ మాటలు జాకెట్గాడు నాకు దాని గురించి పెద్దగా తెలియదు కానీ బట్ నాతో అయితే వాడు వేరే క్లాస్ అమ్మాయిని లవ్ చేస్తున్నానని చెప్పేవాడు అండ్ తను షినిహోరా అయి ఉంటుందని నాకు తెలియదు అనడంతో ఇంకా ఆ మాటలైన నిషినో కూడా సరేలేండి లవ్ గురించి మీ ఇద్దరు మాట్లాడుకుంటున్నారు ఓకే కానీ దీనంతటి గురించి నీకెందుకు అయ్యన కోచ్ అని అడగడంతో దానికి అయ్యన కోచ్ కూడా మా క్లాస్లో ఈకే గాడు షినిహోరాని లవ్ చేస్తున్నాడు, సో ఒకవేళ షినిహోరా ఖచ్చితంగా కామ్యగానితో టీమప్ అయితే వాడు ఖచ్చితంగా సూసైడ్ చేసుకుంటాడు దాని గురించి అడుగుతున్నాను అనడంతో ఇంకా ఆ మాటలు నిశ్చాకి గాడు ఎవడి లవ్ ఎవడన్నా కుక్క సాగు సాయికోనిలే అయినా సరే పక్కన వాళ్ళ రిలేషన్స్లో నువ్వు ఇలా తొంగి చూడకూడదు అనడంతో దానికి అయ్యన కోచ్ కూడా నేనేం తొంగి చూడడానికి రాలేదు, ఇన్ఫ్యాక్ట్ ఈకే గాని కంటే కామ్యా గారు బెస్ట్ అని నాకు తెలిస్తే నేను షినిహోరా యొక్క లైఫ్ని రెస్పెక్ట్ చేసి తనతో పాటునే వెళ్ళనిస్తాను, ఎందుకంటే ఎప్పుడు కూడా మనం ఒకరికి మంచి చేకూర్చాలి అని చెప్తాడు. ఇంకా ఆ మాటలని ఇష్టాకిగాడు ఒక్క సెకండ్ ఆయన కోజికి ఫ్లాట్ అయిపోయి అవును మామ నువ్వు కూడా చెప్పినది కరెక్టే, ఇన్ఫ్యాక్ట్ నేను కూడా ఇప్పటి నుంచి నిన్నే ఫాలో అవుతాను నువ్వు ఏది అడిగినా చెప్తాలే అంటాడు. ఇంకా ఇక్కడే సీన్ కట్టే నెక్స్ట్ సీన్లో మన ఆయన కోజి ఇంకా హొరికితో మాట్లాడతారు. ఇంకా ఆయన కోజి తనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా హొరికితకు షేర్ చేయడంతో ఇంకా హొరికిత కూడా అసలు నువ్వు నన్ను కలవడానికి వస్తే ఇది ఇంపార్టెంట్ మ్యాటర్ అనుకుంటున్నాను, ఇట్లాంటి సొల్లంతా కూడా నాకే చెప్తాను, ఇన్ఫ్యాక్ట్ ఈకే గాడు దానివల్ల ఎందుకని అంతలా బాధపడతాడు అనడంతో ఇంకా అప్పుడే మన ఆయన కోచ్ కూడా నీకు తెలియదు ఒకరి హార్ట్ బ్రేక్ అయిందంటే వాళ్ళు ఖచ్చితంగా దేని మీద కూడా ఫోకస్ చేయలేరు, దానివల్ల ఈకే గాడు ఆ ఐలాండ్ టెస్ట్లో ఖచ్చితంగా ఫెయిల్ అయిపోతాడు అనడంతో ఇంకా దానికి ఉరికిత కూడా అట్లయితే ఇప్పుడు నేను వెళ్ళి ఆ షినిహోరాని ఇంకా ఈకే గాని ఇద్దరిని కూడా కలపాలి అనడంతో ఇంకా దానికి అయిన కోచ్ కూడా అవును అదే మనకు మంచి చాయిస్ అంటాడు. బట్ ఈ గ్యాప్లో వీళ్ళిద్దరికి ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఇంకా దాన్ని చూసిన ఉరికిత ఆల్రెడీ మనం ఇప్పటికే చాలా లేట్ చేసాంలే అని చెప్తుంది. అండ్ దీనికి ప్యారల్గా ఈకే గాడు ఎంతో బాధపడుతూ ఉంటాడు. అండ్ అప్పుడే మనకు ఆ నోటిఫికేషన్ చూపిస్తారనమాట. క్లాస్ 2Bకి చెందిన కామియా గడు అండ్ క్లాస్ 2Bకి చెందిండే మినహోరి అండ్ క్లాస్ 2Dకి చెందిండే షినహోరా వీళ్ళ ముగ్గురు కూడా ఒక స్మాల్ గ్రూప్ని క్రియేట్ చేశారని చెప్పి ఆ నోటిఫికేషన్లో ఉంటుంది. ఇంకా దాన్ని చూసిన మన ఈకే గడు ఒక్కసారిగా గుండె పగిలేటట్లు ఏడుస్తూ ఉంటాడు. అండ్ ఇక్కడే సీన్ కట్టే నెక్స్ట్ సీన్లో మన అయ్యన కోజి ఇంకా కర్జు అని అయితే చూపిస్తామంట. అప్పుడే మన అయ్యన కోజి నేను ఎవరితోనూ ఈ టెస్ట్లో పేరు గాను అంటాడు. ఇంకా మాటలిన కర్జువాకి మైండ్ బ్లాక్ అయ్యి అసలు నువ్వు ఏమంటున్నావు అంటుంది. ఇంకా అప్పుడే మన అయ్యన కోజి ఒకవేళ నేను సోలోగా పార్టిసిపేట్ చేసి అండ్ ఈ టెస్ట్లో నేనే ఫస్ట్ వచ్చిన అనుకో అప్పుడు మన క్లాస్కి 300 క్లాస్ పాయింట్స్ వస్తాయంటాడు. ఇంకా ఆ మాటలిన మన కర్జువా కూడా ఓ నువ్వు ఇంత కాన్ఫిడెంట్గా ఉన్నావు అంటే ఖచ్చితంగా నువ్వు ఫస్ట్ వస్తావు కమాన్ క్లాస్ ఫస్ట్ అయ్యన కోజి అని చెప్పి సంబరపడుతూ ఉంటుంది. కానీ బట్ సడన్గా నువ్వు ఈ టెస్ట్లో నాతో పేరు అయ్యి నన్ను ప్రొటెక్ట్ చేస్తావు అనుకున్నాను కానీ ఇప్పుడు నేనేం చేయాలి అంటుంది. ఇంకా అప్పుడే ఆయన కోచ్ కూడా నిన్ను కాపాడడానికి నేను ఆల్రెడీ ఒక ఐడియా అనేది వేసాను, ఇప్పుడు నీ దగ్గర ఎన్ని ప్రైవేట్ పాయింట్స్ ఉన్నాయంటంతో దానికి ఖర్చు కూడా 2,40,000 ఉన్నాయంటుంది. ఇంకా అప్పుడే మన ఆయన కోచ్ ఓకే ఒక పర్సన్కి 1 మిలియన్ ప్రైవేట్ పాయింట్స్ అయినా కావాలి, ఆ లెక్కన ఇంకా దీనికి 7,60,000 ప్రైవేట్ పాయింట్స్ కావాలి, నా దగ్గర 2,50,000 ఉన్నాయి, రెండు కలుపుకుంటే 5 lakhs అవుతాయి, ఇంకా తినకు నేను 5 lakh ప్రైవేట్ పాయింట్స్ ఇవ్వాలి కదా అనుకొని ఓకేలే ఖర్జువా నీకు కావాల్సిన 1 మిలియన్ ప్రైవేట్ పాయింట్స్
నేను అడ్జస్ట్ చేస్తానని చెప్పి తనకు మాటిస్తాడు. ఇంకా ఆ మాటని కర్జువా ఎంతో సంతోషపడుతుంది. ఇంకా అప్పుడే మన ఆయనకు వచ్చి తన మనసులో అసలు ఈ స్పెషల్ టెస్ట్ క్రియేట్ చేసిండేదే నన్ను ఈ స్కూల్ నుంచి ఎక్స్పెల్ చేయించడానికి, అది కూడా సెకండ్ టర్మ్ స్టార్ట్ అయ్యే లోపలే. సో ఇంకా నేను దీన్ని అడ్వాంటేజ్గా తీసుకొని నేను వేరే వాళ్ళ మీద బడ్డన్ కాకోకుండా ఒంటరిగా పోటీ చేస్తే ఆ రిస్క్ అనేది కేవలం నా లైఫ్ మీదే ఉంటుంది. ఒకవేళ నేను ఏదైనా గ్రూప్ క్రియేట్ చేస్తే అప్పుడు ఆ రిస్క్ అనేది గ్రూప్లో ఉండే అందరి మీద పడుతుంది. సో అది నాకు ఇష్టం లేదు. చూద్దాం ఈసారి బ్యాటిల్ అనేది నాకు ఇంకా ఆ శిశిరో గానికి అయితే ఉంటుంది. ఎవడు గెలుస్తాడో నేను కూడా చూస్తానంటాడు. ఆ నెక్స్ట్ సీన్ లో మనకి సకేనాగిని ఇంకా ఇచ్చినోజ్ని అయితే చూస్తాట. ఇంకా అప్పుడే ఇచ్చినోజే అసలు నువ్వు ఎందుకన్నా నన్ను పిలిచావు, ఆల్రెడీ నా లైఫ్ తో ఆడుకుంటే సరిపోదులేదా, ఇప్పుడు మళ్ళీ ఎందుకన్నా నువ్వు నన్ను పిలిచావు అనడంతో ఇంకా సకేనాగి కూడా కూల్ ఇచ్చినోజే, ఒకప్పుడు నేను అలా చేయడానికి కారణం ఉంది, ఇన్ఫాక్ట్ నేను అలా చేసినందుకు ఇప్పుడు నువ్వు అంత ధైర్యంగా ఉన్నావు, బట్ ఇప్పుడుండే సిచ్యువేషన్స్ పేరు అండ్ ప్రజెంట్ సిచ్యువేషన్లో నువ్వు ఆల్రెడీ ఫస్ట్ ఇయర్ అయిపోయి నుంచి నువ్వు అలయన్స్ ఫామ్ చేద్దామని చెప్పి క్లాస్ 1D వాళ్ళతో మాట్లాడితే ఆ హొరికీత నిన్ను మోసం చేసి అలయన్స్ ఫామ్ చేయలేదు. అట్లాంటి టైంలో నువ్వు ఒంటరిదాని అయిపోయావు. బట్ ఇప్పుడు నేను నీకు ప్రామిస్ చేస్తున్నాను, మన ఇద్దరం కలిసామంటే ఖచ్చితంగా ఈ టెస్ట్లో ఫస్ట్ ప్లేస్ మనమే ఉంటాం. అండ్ ఈ టెస్ట్లో కాకపోయినా సరే ఫ్యూచర్లో అయినా సరే క్లాస్ ఏలో నువ్వు ఉంటావు లేదంటే నేను ఉంటాను. ఇది మాత్రం నేను ప్రామిస్ చేసి చెప్తున్నాను. అండ్ వేరే వాళ్ళంటే ఆ రియూన్కి రాదు అండ్ క్లాస్ D అయిండే ఆ హొరికిత కూడా రానికుండా నేను చూసుకుంటాను. ఈ డీల్ నీకు ఓకేనా అనడంతో ఇంకా మన ఇచ్చినోజే కూడా బాగా ఆలోచించి అయినా నేనెందుకు నిన్ను నమ్మాలి అని అడుగుతుంది. దానికి సకినాకి కూడా ఓకే నువ్వు నన్ను నమ్మడానికి నీకు కొన్ని ఎనఫ్ పాయింట్స్ ఇస్తాను అండ్ ఆ పాయింట్స్ని యూజ్ చేసుకొని నువ్వు నీ క్లాస్లో 3 స్టూడెంట్స్ని ఈ స్కూల్ నుంచి ఎక్స్పెల్ కానికుండా కాపాడే అన్ని పాయింట్స్ అనమాట. సో ఇప్పుడైనా డీల్కి నువ్వు యాక్సెప్ట్ చేస్తావా అనడంతో దానికి మన ఇచ్చినోజే కూడా అయినా సరే నాకు 3 సరిపోరు, 5 మందికి సరిపడే అన్ని పాయింట్స్ ఇస్తానంటే అప్పుడు ఆలోచిస్తాను అంటుంది. ఇంకా మాట్లాడిన సకేనాకి ఓ నీలో కూడా తెలివి పెరిగిందిలే, సరేలే నీకు విత్ ఇన్ షార్ట్ టైం పీరియడ్లో ఆ పేమెంట్ అంతా కూడా చేస్తాను, ఇది కూడా నీ కోసం మాత్రమే, ఇప్పుడైనా ఓకేనా అని అడుగుతుంది. ఇంకా ఆ మాటలని ఇచ్చినోజే ఒక్కసారిగా సంతోషపడి ఓకే ఈ డీల్కి నేను యాక్సెప్ట్ చేస్తున్నాను, ఇద్దరు కలుద్దాం అండ్ ఆ ర్యూన్ గారిని ఇంకా హొరికి తను తొక్కేద్దాం అని చెప్పి వీళ్ళిద్దరూ డీల్ని యాక్సెప్ట్ చేసి అలయన్స్ ఫామ్ చేస్తారు.